సురేష్, యా పప్పు పచ్చడి వేయి. అలాగే అయ్యా. ఇప్పుడు పప్పు పచ్చడి కలిపి పెడతాను, తింటావా? అదేంటి కదా మరి అప్పుడే చేయగడిగేసుకున్నావు? నేను భోజనానికి వచ్చాను, ఇక్కడ సినిమా చూడడానికి రాలేదు. పదవే, ఇంకేం తింటావు? నిలువని ప్రతి మెతుకు మీద తినాల్సిన వాళ్ళ పేర్లు రాసుంటాయి అంటారు. ఇలా అన్నం వేస్ట్ చేస్తే వచ్చే జన్మలో వీళ్ళకి అన్నమే దొరకదు. అలాంటివన్నీ నువ్వేం పట్టించుకోకు, తిను. మీరు టైంకి విలువ ఇవ్వాలని వాచ్ కొన్నాను సార్. అనుకున్న టైంలో లక్ష్యాన్ని సాధించడానికి ఈ వాచ్ ఉపయోగపడుతుంది. అలాగే టైం చూసుకున్న ప్రతిసారి మీకు నన్ను గుర్తు చేస్తుంది. నీలవేణి ఇచ్చిన వాచ్ సో నైస్. సార్, అప్పుడే రెడీ అయిపోయారా? ఏ, నాతో ఏదైనా పనా? ఏం లేదు సార్, మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పండి. ఏంటి నిలవేణి, ఏదైనా స్పెషలా? ఎప్పుడూ లేంది ఎందుకు ఇలా అడుగుతున్నావు? పనుంది సార్, చెప్పండి ప్లీజ్. వచ్చేటప్పుడు ఏమైనా మల్లెపూలు తీసుకురావాలా? అయ్యో అది కాదు సార్, లాస్ట్ టైం రోటి పచ్చడి చేశాను, మీకు బాగా నచ్చి మంచిగా తిన్నారు. ఇప్పుడు కూడా మీకోసం అదే రోటి పచ్చడి చెయ్యాలనుకుంటున్నాను. మీరు ఏ టైంకి వస్తారో తెలిస్తే సిద్ధంగా ఉంచాలని. ఓ అదా, నువ్వు చేసి పెట్టు, నేను ఇంటికొచ్చి తింటాను. సరే. హలో, ఆ ఫైల్సా? చూసి పంపిస్తాను. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అబ్బా, అయ్యో అయ్యో నీలవేణి, నేనున్నాను కదా, నువ్వెందుకు ఇంత ఇబ్బంది పడతావు? అయ్యో పర్లేదు సార్, నేను దూకుంటాను. పర్లేదు నీలవేణి, ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు నాకెన్నో పనులు చేసి పెడుతూ ఉంటావు. నేను నీకు ఈ మాత్రం చేయకూడదా? సార్, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు సార్. ఎందుకు అనుకుంటారు? నేను నీ భర్తని నీలవేణి. అక్కడికి చూడలేని కళ్ళేవైనా నిన్ను ప్రశ్నిస్తే చూపించు నీ మెళ్ళో తాళిని, 4 జోడించు వాళ్ళ మీద చూపించకుండా జాలి. ఆ తర్వాత చూడు, వాళ్ళెప్పుడూ తీయరు నీ జోలి. చూసావక్క, అన్నయ్య తన్ని ఎలా వెనకేసుకొస్తున్నాడో. మన బ్రదర్ అండ చూసుకుని అది మరింత రెచ్చిపోతుంది. అంటే ఈ ఘోరాన్ని మనం ఆపలేమా? ఇప్పుడు కష్టం, టైం చూసుకొని కొట్టాలి. అవును నిలవేణి, మీ ఆడవాళ్ళకి ఎందుకు ఇంత పెద్ద జుట్టుంటుంది? అసలు జడ ఎందుకు వేసుకుంటారు? ఈ రోజుల్లో ఎవరేసుకుంటున్నారు సార్? ఫ్యాషన్ అని అందరూ జుట్టు విరబోసుకొని తిరుగుతున్నారు, కానీ
ఆడవాళ్లు జడ వేసుకోవడానికి ఒక ప్రాముఖ్యత ఉంది సార్. ఓ రియల్లీ? ఏంటది? 2 జళ్ళు వేసుకుంటే ఆమె ఇంకా చిన్నపిల్లని, పెళ్లి కాలేదు అని. ఓ ఐ సీ. అందుకే చిన్నపిల్లలు 2 జళ్ళు వేసుకుంటారన్నమాట. ఇక ఒక జడ అంటారా? పెళ్ళైన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపి ఒకే జడ వేసుకునేవారు.